కానీ నా దేవుడు అంటున్నాడు, నేను నీ పక్షాన ఉండి కార్యమును చేసే దేవుడను, నేను నీకు సహాయం చేసేవాడను, నిన్ను ఎత్తుకొని వాడను నేనే, నిన్ను పోషించువాడను నేనే, నిన్ను నడిపించువాడను నేనే. ఇదిగో నేనున్నాను, మనుషుల వైపు చూడొద్దు అని ఉదయకాలం ఆయన అంటున్నాడు. ఇంకా మనుషుల వైపు చూస్తున్నామేమో. నన్ను రక్షించిన, నన్ను విడిపించిన, నరకము నుండి తప్పించిన, పాపము శాపము నుండి విడుదలనిచ్చిన, బలహీనతల రోగముల నుండి బాగు చేసిన, దరిద్రతల నుండి బయటికి తీసుకొచ్చిన, కృంగిపోయిన నిన్ను లేవనెత్తిన, అసమాధానంతో ఉన్న నీకు సమాధానమునిచ్చి, మరణము నుండి జీవములోనికి దాటింప చేసిన అత్యము కలిగిన దేవుని వైపు చూద్దాం. దావీదంత భక్తుడే. మనుషుల సహాయము వ్యర్థము, దేవుడొక్కడే చేయగలడు. సేన బలము చేత నేను రక్షింపబడను, కేవలము దేవుని